నమస్కారం సార్. ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. ఆల్ వెల్. టాప్ ఆఫ్ ది వరల్డ్. నువ్వెలా ఉన్నావు? సూపర్ సార్. సో, బంగారం ధరలు మనం ఒక 10 రోజుల క్రితం మాట్లాడుకున్నప్పుడు 1,15,000 ఏమో ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ 10 రోజుల్లో ఏమైపోయింది సార్? 1,20,000 దాటేస్తుంది. దానికి కారణం మహిళలే. రియల్ ఎస్టేట్ పెరిగినా, గోల్డ్ భలే పెరిగినా, అంటారు. సిల్వర్ పెరిగినా దీనికి ముఖ్యమైన కారణం స్త్రీలు, మహిళలు, కొంతమంది, అందరూ కాదు. ఎందుకంటే హ్మ్. రియల్ ఎస్టేట్‌లో లేడీస్ సంపాదించేది జెంట్స్ సంపాదించట్లేదు. హ్మ్. మా ట్రైనింగ్ సెషన్ రియల్ టాక్‌లో ట్రైనింగ్ సెషన్ పెట్టినప్పుడు ఇది చెప్తాం. అంటే వాళ్ళకున్న పేషెన్స్ ఎవరికి ఓపిక, ఓకేటీ అని చెప్పాను కదా! ఓపిక, కోరిక, తీరిక. అది లేడీస్‌కి బాగుంటది. జెంట్స్‌కి కొద్దిగా సిగరెట్ తాగాలని, మందు కొట్టాలని, లేకపోతే టీ తాగాలని వీళ్ళతో ఉంటాయి. మీకు ఆవిడ ఒక్కసారి సీట్‌లో కూర్చుందా లేడీ లంచ్ టైమ్ దాకా కొడుతూనే ఉంటారు. వర్క్ చేస్తూనే ఉంటారు. అని వాళ్ళ కష్టానికి గుర్తించి డబ్బులు ఎక్కువ వస్తున్నారు. హ్మ్. అట్లనే ఇది గోల్డ్ ఎందుకు ఏసుకునే వాళ్ళు మీరే కదా గోల్డ్. అఫ్‌కోర్స్ సార్. మేమే ఇన్వెస్టర్స్ అసలు. మేము సేవ్ చేసినట్టుగా నో బ్యాంక్స్ కెన్ సేవ్. పసుపు, పసిడి, పచ్చదనం. ఈ 3 అత్యంత ఇష్టమైన మాటలు అతివలు. ఆడవాళ్ళకి. యెస్. పువ్వులు, బట్టలు, నగలు ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తారు లేడీస్ ఎవరైనా. సో, ట్రూ. అందువల్ల మీరు కొనుక్కోవడం ఎక్కువయ్యారు కాబట్టి డిమాండ్ ఎక్కువవుతుంది. సప్లై తక్కువవుతుంది. రేట్లు పెరుగుతున్నాయి. సో, తరతరాలుగాను ఆడవాళ్ళు మంచి దానిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవ్రీ టైమ్ ఇంక్రీజింగే. సో, అవును. మంచిగా మేము చేస్తుంది మంచే కదా సార్. ల్యాండ్ అయినా కొంటే అది ఎప్పుడు అప్రిషియేషనే ఉంటుంది. మొన్న గోల్డ్ కూడా అప్రిషియేషనే ఉంటుంది. కానీ మొన్న మరీ ఇంత ర్యాపిడ్ అప్రిషియేషన్ అంటే ఇప్పుడు కొనే వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం కావట్లా. ఇప్పుడు కొనేవాళ్ళు మంచోళ్ళే. ఎందుకంటే ఫ్యూచర్‌లో 1,50,000, 2,00,000 అవుతది. 1,50,000 గోల్డ్, 2,00,000 సిల్వర్. బాబోయ్! మొన్న ఒక పెరిగిపోతుంది. మేడం, ఒక లేడీ 60, 65 ఇయర్స్ ఉంటే ఫోన్ చేశారు ఒక ఆవిడ ఎక్కడో పల్లెటూరు నుండి. హ్మ్. "నువ్వు డాక్టర్ నందిని" అంటే, "అవునమ్మా. గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతది బాబు" అని అడిగింది నన్ను. హ్మ్. నేనెలా చదువు కాదు. నాకు ముగ్గురు కూతురు పెళ్లి కోసం వెయిట్ చేస్తారు. గోల్డ్ తగ్గితే పెళ్లి చేస్తాను మా కూతురికి. ఓహ్! సో, నేనన్నా ఇట్స్ రియల్లీ సీరియస్ ఇష్యూ సార్ ఇది. పెళ్ళిళ్ళ టైంలో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అక్షయ తృతీయలొచ్చినా, శ్రావణ మాసం వచ్చినా, మంచి రోజులొచ్చినప్పుడల్లా పెరుగుతూనే ఉంటది. ఈ గోల్డ్ యెస్. మార్కెట్ గాని, ఏదైనా బులియన్ మార్కెట్ గాని, షేర్ మార్కెట్ గాని, రియల్ ఎస్టేట్ గాని, డిజిటల్ ఇవన్నీ కూడా ఒక మాఫియాలు. ఏమవుతుందో తెలీదెప్పుడు. ట్రూ. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కంట్రోల్డ్. గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే అది రేపు ఏమవుతుందో మనం ఏదైతే ఆలోచించామో అది భిన్నంగా అవుతుంది. హ్మ్. కానీ ఇక్కడేంటంటే ఎందుకు పెరిగిందని కారణాలు చూసుకుంటే హ్మ్. గోల్డ్‌ని అంతకుముందు ఆర్నమెంట్‌గా చూసేవారు. సిల్వర్‌ని ఆర్నమెంట్‌గానే చూసారు. సిల్వర్ అవును. అయితే పూజ సామాను. కానీ ఇప్పుడు గోల్డ్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తున్నారు. ఎందుకు? స్టాక్ మార్కెట్ హైలీ వాలటైల్ ఉంది. రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో ఉంది కంపేర్ టు. హ్మ్. బాగా ఫాస్ట్‌గా పెరిగేదేది? గోల్డ్. లాస్ట్ ఇయర్ టైంకి 60,000 ఎంతో ఉండేది. 65,000. కరోనా టైంలో 50, 55,000. ఇప్పుడు 1,23,000. మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసినట్టు 1,30,000కి వచ్చేస్తుంది. అదే గదా! అంటే సప్లై తక్కువైంది. డిమాండ్ ఎక్కువైంది. దానివల్ల రేట్లు పెరిగినాయి. సిల్వర్ ఎందుకు పెరిగింది? సిల్వర్ ఎప్పుడు కూడా 10% తక్కువ ఉండేది గోల్డ్ కంట. హ్మ్. సిల్వర్ 1,57,000 అయింది. ఇది కూడా 2,00,000 దిశగా పరిగెడుతుంది పైన. గోల్డ్ కొనడానికి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? మన ప్రభుత్వం నుంచి? అంటే గోల్డ్ కొనాలి. ఇప్పుడు 10 తులాలు గోల్డ్ వీళ్ళు కొనుక్కోవాలి అనంటే ఏమన్నా బీమాలు లాంటివి ఉన్నాయా అని? ఆఫర్స్ ఆశపడకూడదు. ఫ్రీగా వస్తే పెనాల్టీ తాకూడదు. చచ్చిపోతాం. ఆఫర్స్ పెట్టరండి గవర్నమెంట్. గవర్నమెంట్ అలాంటి పనులు చేయలేరు. ప్రైవేట్ కంపెనీలో చేయొచ్చు. సరదాగా అడిగానులెండి. గోల్డ్ స్కీమ్ ఉన్నాయి. అది కూడా ఒక గేమే. చాలా మంది మోసపోతారు గోల్డ్ స్కీమ్. అవును. మీరెప్పుడు ఆన్ చేస్తుంటారు. గోల్డ్ స్కీమ్స్ అని జెప్పి ప్రీ లాంచ్ స్కీమ్సో లేకపోతే ముందు కొంచెం కట్టించుకొని ఎప్పుడైనా కట్టండంటారు. మధ్యలో వదిలేస్తే ఇంక అంతేనా సార్ అది? డబ్బులిస్తారా? ఇస్తా. అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజ్ అంటే ఒకేసారి కట్టక్కర్లేదు కస్టమర్. హ్మ్. డిసడ్వాంటేజ్ అంటే గోల్డ్ ఆల్ పర్టిక్యులర్ జ్యువెలర్ దగ్గర కొనుక్కోవాలి. నీకు డిజైన్ నచ్చినా నచ్చకపోయినా. ఎంత హ్మ్. రేట్ అయినా ఏస్తాడు. మేకింగ్ చార్జ్ ఎంత ఏస్తది? హాల్ మార్క్ ఉందో లేదో తెలీదు. క్వాలిటీ ఉందో లేదో తెలీదు. జ్యువెలర్ ఉంటాడో లేదో తెలీదు. జ్యువెలర్ బ్యాంక్రప్ట్ అవుతాడో తెలీదు. హ్మ్. అంటే మనకంతా నెగెటివ్సే. అవును. స్కీమ్ ఈస్ నథింగ్ బట్ స్కామ్ అని చెప్తాను. సో, దీనిలో ఎనీ స్కీమ్ ఇస్ నథింగ్ బట్ స్కామ్ అంటారా? అంతే మరి రియల్ ఎస్టేట్ అన్ని ఫీల్డ్‌లో అన్నిటి రియల్ ఎస్టేట్ పైకొచ్చింది అన్ని డిపార్ట్‌మెంట్‌లో మోసాలు జరుగుతున్నాయి. ఏ డిపార్ట్‌మెంట్‌లో జరగట్లేదు చెప్పండి. హ్మ్. యూ హావ్ నో అదర్ ఆప్షన్ టు చూస్. అదే నేను ఎప్పుడు చెప్తా లంచం తీసుకునేవాడు కంటే ఇచ్చేవాడు తప్పు. బిల్డర్ తప్పు లేదండి. బిల్డర్ క్లియర్‌గా చెప్తున్నాడు ఆ పర్మిషన్ లేవని. సో, అల్టిమేట్‌లీ
సిల్వర్ ఎందుకు పెరిగిందంటే ఇండస్ట్రీలో వాడుతున్నారు ఈవీలో. సో అది కన్జంప్షన్ పెరిగింది, అందుకని గోల్డ్ దాటి వెళ్ళిపోయింది. ఇది 120 ఉంటే అది 150, 160 ఉంది. ఫస్ట్ టైం రికార్డ్ అనుకుంటా. కంటిన్యూ పెరుగుతూనే ఉంది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు 1,23,000 తులం. తులం 10 గ్రాములు బంగారం. సిల్వర్ నుంచి 1,57,000 per kg. 57,000? 1,57,000. 1,57,000 for kg. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు ఎంత ఉండే సార్? 1,20,000 1,45,000. ఓకే. సిల్వర్ కూడా చాలా వేగంగా పెరిగిపోతుంది. సిల్వర్ ఎప్పుడన్నా కొనుక్కోవచ్చులే అని అనుకుంటాం. నేను లాస్ట్ ఇయర్ కొంతమందికి అడ్వైస్ ఇచ్చాను, వాళ్ళు కొనుక్కొని బాగా డబుల్ రేట్ సంపాదించారు. ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్స్ అవన్నీ కేజీ భోజనం చేస్తాం, ప్లేట్లు ఉంటాయి. వీళ్ళు వెండి ప్లేట్ మధ్యలో బంగారం అని పెడతారు. అవునవును. సో అలాంటి ప్లేట్లు కొనుక్కోమన్నాను, పూజ సామాన్లు కొనుక్కోమన్నాను. కొనుక్కున్నారు చాలా మంది. కొనుక్కొని ఇప్పుడు హ్యాపీ నాకు ఫోన్ చేస్తారు, సార్ మీరు చెప్పట్టే మేము 3 కేజీలు కొనుక్కున్నాం, ఇప్పుడు డబుల్ అయిపోయింది. వాళ్ళు కొనుక్కున్నప్పుడు 60,000-70,000 కొనుక్కున్నారు లాస్ట్ ఇయర్. ఎందుకు ప్లేట్స్ సజెస్ట్ చేశారు? అంటే తరుగు తక్కువగా ఉంటుందా అట్లాంటి వాటిలో? తరుగు తక్కువ అని కాదు, డైలీ సెంటిమెంటల్ గా ఆస్ట్రాలజికల్ కూడా మంచిది, అండ్ బ్రాండ్ ఉంటది. ఎవరైనా చుట్టాలు వస్తే ప్లేట్లో పెడితే దే ఫీల్ వెరీ హ్యాపీ. చెన్నై కొన్ని కాపర్ రాగి పెడతాడు, మీరు చూస్తే రాగి గుజరాత్ పెద్ద పెద్ద పల్లెలు ఉంటాయి కదా, పంచలోహంవి ఇత్తడివి అలాంటివి పెడుతుంటారు. సో వెండి మంచిది అంటారు. బంగారం కానీ వెండి కానీ బాడీ మీద ఉంటే మంచిది, సెంటిమెంట్. సో ఓవరాల్ ఏంటంటే ఈ రేట్లు ఇలాగే పెరుగుతూ ఉంటాయని అనిపిస్తుంది నాకు తెలిసి. బై ది ఇయర్ ఎండ్ ఆర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో కల్లా ఇంకో 10-20 దాకా పెరిగిపోతాయి రెండు. అండ్ హెడ్డింగ్ టువర్డ్స్ 150 and 2 lakhs. ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్ అంటారు. కొనుక్కుంటే బెటర్. తగ్గుతుంది అంటే తగ్గుతుంది, బట్ అంత అనుకున్నంత తగ్గదు. 10%. సో ఇప్పుడు కొనుక్కోవడం ఉత్తమం అంటారా? కొనుక్కుంటే మంచిది, డబ్బులు ఉంటే, స్పేర్ డబ్బులు అప్పు చేసుకోవాలి, స్పేర్ డబ్బులు ఉంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బై. థ్యాంక్ యూ అమ్మా.